కేసీఆర్ ఢిల్లీ వెళ్తున్నారు ఇంకేముంది అనేటువంటి పిచ్చి వార్తలు మానేయడం బెటర్. ఎందుకంటే కేసీఆర్ ఢిల్లీ వెళ్తే ఏమీ అవ్వదు. అదేదో ఆయనే మాట్లాడుతుంటారు కదా, ఊదు పోదు ఏదో లాంటి డైలాగు అట్లాంటిదే పనికొస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన పట్టించుకునే వాళ్ళు ఎవరు? ఇదివరకు ఐఎన్డీఏ కూటమిలో చేరతారన్నటువంటి కాన్సెప్ట్ అన్నా ఉండేది, లేదా థర్డ్ ఫ్రంట్ అన్నట్టు. ఇప్పుడు థర్డ్ ఫ్రంట్ అనేదే లేదు అక్కడ. ఆ టెంట్ అంతా పోయింది. మమతా బెనర్జీ ఎన్నికల తర్వాత పెడతానంటుంది, కానీ ఇప్పుడేం సీన్ లేదు. కాంగ్రెస్ పార్టీ పట్టించుకోదు, భారతీయ జనతా పార్టీ పట్టించుకోదు. క్రిందటిసారి ఆయన అట్లాగే హడావిడి చేశారు. చివరికి వెళ్ళి ఏం చేసి వచ్చారు? ఎయిమ్స్లో ట్రీట్మెంట్ తీసుకొని వచ్చారు. ఇప్పుడైనా అంతే ఉంటుంది తప్పించి అద్భుతాలు ఏం జరిగిపోయి ఆయన చేసేది ఏం లేదు. కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ పార్టీ దానికి హైప్ ఇప్పిస్తోంది. తెలుగుదేశం అనుకూల మీడియా ఇప్పుడు కాంగ్రెస్ మాట వింటోంది. అటు ఈనాడు కానీ జ్యోతి కానీ వాళ్ళ అనుబంధ విభాగాలు. ఎందుకంటే చంద్రబాబు గారి శిష్యుడు కాబట్టి రేవంత్, అందులో రేవంత్ మీడియా మేనేజ్మెంట్ తెలిసినటువంటి వ్యక్తే కాబట్టి. అసలు పాయింట్ ఏంటి అక్కడ కావాల్సినటువంటిది అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనంటే అప్పుడు ఆ ఇంపాక్ట్ మొన్నటిసారి గెలిచినట్టు గెలవచ్చు అన్నట్టు కాంగ్రెస్ ప్లాన్. ఆ ట్రాప్లోకి జనాల్ని పడేస్తున్నది మీడియా.